ఒక మనిషి సంతోషంగా ఉండడానికి దుడ్డు కావాలో లేదో నాకు తెలీదు, కానీ మర్యాదగా ఉండడానికి దుడ్డు కావాల్సిందే. లోకంలో ఏ తల్లిదండ్రులు డబ్బులు లేవని తమ పిల్లల్ని చంపుకోవడం లేదు సార్. కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు తమ కన్న వాళ్ళని ఇలా చూసుకుంటున్నారు? ఏం నేర్చుకోవచ్చు మనం ఈ మూవీ నుంచి? ఇది ఫిమేల్ ఎంపవర్మెంట్. ఎగ్జాక్ట్లీ. ముగ్గురు కొడుకులు హాస్పిటల్కి వెళ్ళి తల్లిని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ కౌంటర్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటారు. వీళ్ళు మొహాలు చూసుకుంటారు. ఆ 4 లక్షలు సర్దడానికి ఎన్ని కింద మీద అవుతారు? ఇండియాలో 6,000 మంది పెన్షనర్స్ ఆర్ ఏజ్డ్ బియాండ్ 100 years ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? ఓన్లీ రీజన్ వాళ్ళు పెన్షనర్స్ కాబట్టే బ్రతుకున్నారు 100 ఏళ్ళు, లేకపోతే 100 ఏళ్ళు ఉండరు. మీకు ఇన్కమ్ లేకపోతే ఓల్డ్ ఏజ్ లో మీకు సొసైటీలో విలువ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. మీ నుంచి ఒక ఇన్కమ్ వస్తుంటే మీ పిల్లలు మీరు ఉంటే ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు, ఎందుకంటే మీరు ఖర్చు పెట్టలేదు. ఆ ఇన్కమ్ వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అయింది గిఫ్ట్లు కానీ అలాగా. కానీ మీకు ఎటువంటి ఇన్కమ్ లేదు, మీరు ఉంటే డబ్బు రాదు, మీరు పోతే డబ్బు వస్తుంది. మీ నుంచి ఆదాయం లేదు, ఖర్చు, సేవలు చేయాలి, రిస్కే. హ్యావింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ బియాండ్ సర్టెన్ ఏజ్ ఈజ్ రిస్క్ ఫర్ ఎవ్రీ వన్. Purpose of term insurance is not to make your family rich. It is to protect your family, not to become poor in your absence. నువ్వు చనిపోతే పేదరికంలోకి వెళ్లకుండా కాపాడటానికే గానీ వాళ్ళ ధనవంతుల్ని చేయటానికి కాదు. ఈ పాయింట్ మిస్ అయిపోతుంది. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్ నేను ఒక రీసెంట్ ట్రెండింగ్ మూవీ ఒకటి చూసా తమిళ్లో, తాయి కిల్లవి అని, రాధిక గారిది. బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్, బ్రిలియంట్ నరేషన్. నాకంటే మూవీ చూస్తున్నంత సేపు మల్టిపుల్ షేడ్స్ కనిపించినాయి మూవీ మొత్తం మీద. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ సేవింగ్స్, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, పేరెంట్స్ కిడ్స్ ఆ రిలేషన్షిప్, దాని మధ్యలో ఫైనాన్షియల్, అసలు మల్టిపుల్ షేడ్స్. చాలా బ్రిలియంట్ తీసాడు సినిమా. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా లాట్ ఆఫ్ లెసన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీ వర్షన్ లో చెప్తే ఇంకా బ్రిలియంట్ అర్థం అవుతుంది జనాలకి. మీరు కూడా చూసారు కదా సినిమాది? చూసారు. ఏం నేర్చుకోవచ్చు మనం ఈ మూవీ నుంచి? మీ వర్షన్ లో చెప్పండి. మీకు ఎస్ బేసిక్ గా మగజాతిని తొక్కిపడేశారు సార్. అవును, అది జరిగింది. ఇది ఫిమేల్ ఎంపవర్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఎస్ సరే, ఈ జోక్స్ పక్కన పెడితే అసలు దాంట్లో నాట్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్ హాస్ షోన్ వాల్యూస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, బిహేవియర్, ఇవన్నీ చూపిస్తుంది. ఒక అంబులెన్స్ డ్రైవర్ అంటాడు చూసారా, ఏ పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ఇబ్బందిని చంపుకోరు, కానీ ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు అలా చూసుకున్నారు అంటారు చూసారా. అది ఇక పీక్స్. ముగ్గురు కొడుకులు హాస్పిటల్కి వెళ్ళి తల్లిని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ కౌంటర్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటారు. వీళ్ళు మొహాలు చూసుకుంటారు కదా. ఆ 4 లక్షలు సర్దడానికి ఎన్ని కింద మీద అవుతారు? అక్కడ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ తెలిసింది. అసలు ఆమె నాకు నచ్చిన టాప్ మోస్ట్ డైలాగ్ ఏంటంటే, వాళ్ళ కూతురికి అల్లుడు డబ్బు మనిషి సరిగ్గా చూసుకుంటే విడదీసి నువ్వు స్వశక్తిగా బతకడం ఎలాగో నేర్పిస్తుంది కదా. అందుకని నేను బెడ్ మీద కూడా పని ఆపదు. అవును, కూతురు మదర్ అలా ఉంటే డెత్ బెడ్ మీద ఈమెయిల్ పని చేసుకుంటుంది, ఎందుకంటే మా అమ్మ నేర్పింది నేను నా కాళ్ళ మీద ఉండాలి, పని ఆగకూడదని మల్టిపుల్ టాస్క్ చేస్తుంది. ఆమెకి డైవర్స్ తీసుకొని పెళ్లి చేస్తున్నప్పుడు, తాళి కడుతున్నప్పుడు ఏమంటే తల్లి తల ఎత్తి తాళి కట్టించుకోవాలంటే చూసారా. అది పీక్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ఫైనల్ లెసన్ ఆమె ఇచ్చింది కోడళ్ళు కూడా అద్భుతం. సో చాలా ఉంది దాని నుంచి నేర్చుకోవటానికి. అసలు ప్రతి సీన్ అంటే పిల్లలు గనక సరిగా సెటిల్ అవ్వకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు పిల్లలకి ఎంత చేసినా మళ్ళీ వీళ్ళ గురించి వీళ్ళు ఎలా చూసుకోవాలి, స్పెషల్లీ ఫీమేల్ ఎలా ఉండాలి. ఊర్లో నా ఒక్కిళ్ళే నా పేరు మీద ఉంటుంది కదా, లేడీస్ పేరు మీద ఉండే ఒక ఇల్లు. అద్భుతం. మళ్ళీ చూసారా, ఎవ్రీ వీకెండ్ ఆమె ఎంజాయ్ చేస్తుంది. అవును, సిటీకి వెళ్ళిపోయి ఏం చేస్తా చూపిస్తాడు. అవును, ఇక్కడేమో డెత్ బెడ్ మీద ఉండి సిగ్నల్స్ ఏమిస్తుంది, మీరు ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయారు, కరెంట్ బిల్ అవుతుందని చూపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఫోటో కింద లైట్ కూడా ఆఫ్ చేస్తుంది. హస్బెండ్ ఎవరు ఉంటారు కదా ఫోటో వాల్ కి, అది పవర్ దండగని చెప్పేసి లైట్ ఆఫ్ చేస్తారు. అలా ఉండే ఆవిడ మళ్ళీ వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ పూర్ పీపుల్ కి ఫుడ్ వండించి పంపిస్తారు చూసారా. అవును, చాలా అసలు ఆ వీకెండ్స్ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తుంది అనేది అద్భుతం. అదే మల్టిపుల్ షేడ్స్ కనిపించాయి నాకు ఒక క్యారెక్టర్ లో. అది మోస్ట్ నీడెడ్. ఆమెకున్న నాలెడ్జ్ చేసింది. ఆ మిస్ అయిన పాయింట్ ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోవడం. ఇప్పుడు అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆమె బెడ్ మీద పడడానికి ఎవరైనా తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి.
వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు తీసుకెళ్లారు పిల్లలు అవని హాస్పిటల్ 300 తులాల బంగారం ఉందని తెలిసి. 160 తులాల బంగారం ఉంది ఆమె పేరు మీద, అది ఎక్కడుందో తెలియదు. సో గోల్డ్ అతను 160 తులాస్ గోల్డ్ మీ మదర్ చేయించుకుందని చెప్పినప్పుడు వీళ్ళు ఇంకా బ్రతికించాలని ట్రై చేశారు. అంటే పిల్లలు దేనికోసం తల్లిదండ్రులు బ్రతకాలని కోరుకుంటున్నారు? ఆస్తుల కోసం కదా. అది పంచుతుంది, ఆమె బ్రతికితే ఎక్కడో తెలుస్తుందని. మళ్ళీ దాంట్లో యాజ్ పర్ రూల్, యాజ్ పర్ ట్రెడిషన్ అది ఆడపడుచుకు వెళ్ళిపోద్ది అని చెప్పేసి అక్కడ వెళ్ళకుండా వీళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేయటం పీక్స్. అది అంతా ఆ డ్రామాని చాలా బాగా తీసుకెళ్ళాడు. వాళ్ళు దానికోసం లెక్కేస్తారు 160 తులాల బంగారం విలువెంత, మనకు అయ్యే పెట్టుబడి ఎంత, ఇది పోగా మనకు మిగిలేదంతా, మనిషికి ఎంత వస్తుంది, మనిషికి 30 లక్షలు వస్తుంది, దట్ బిగ్ మనీ అని. సో అద్భుతం. వాళ్ళు చూసారా, ఈమె అందరికి అప్పులు ఇస్తే అదొక పెద్ద లెసన్ సార్. అందరికి అప్పులు ఇచ్చి వడ్డీలు గట్టిగా వసూలు చేస్తారు కదా ఇంటికి వెళ్ళి. ఈమె బెడ్ మీద పడగానే అందరూ ఏమని మొక్కుంటారు? చనిపోవాలని మొక్కుంటారు. అంటే అప్పిస్తే మీరు ఏమవుతున్నారు? జనాలకి శత్రువు అవుతున్నారు కదా. అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ బెడ్ మీద పడితే ఇంకా పడిపోద్ది, ఇంక లేవదని. కన్న కొడుకు ఆ చిన్నోడు క్యారెక్టర్ బాగా చూపించాడు. టెంపుల్కి వెళ్ళి మొక్కుంటాడు కదా, ఈ దీపం ఆరిపోయే లోపో చనిపోవాలని. ఎప్పుడైతే తిరిగి గోల్డ్ ఉందని తెలుసు డబ్బులు ఇచ్చి ఒకటి కాపలా పెట్టి దీపం ఆరకుండా ఆయిల్ పోయిరా నీకు రోజుకి 500 ఇస్తా అని చెప్పాడు సరే. కానీ వాడు బాగా రిలీజ్ అవుతాడు తర్వాత ఈ అంబులెన్స్ దగ్గర డ్రైవర్ చెప్పిన డైలాగ్ కి. అంటే తల్లిదండ్రుల్ని డెత్ బెడ్ మీద ఉంటే ఇంకా ఎక్స్పెన్స్ ఉన్నాయని చెప్పేసి ఎలా చంపేస్తారని చూపిస్తాడు కదా. ఆక్సిజన్ ఆపేస్తారు, వాళ్ళేమో మంచి గడియల్లో చంపేసామని ఫీల్ అవుతారు. ఏంటది మంచి గడిలో చంపేసామని, ఆమె పెయిన్ చూడలేక చంపేసామని చెప్తాడు కదా అంబులెన్స్ డ్రైవర్. అద్భుతం. మూవీని కూల్ గా ఎట్లాగో ఓటీటీలోనే కదా, సో రిలాక్స్డ్ గా ఎంటైర్ ఫ్యామిలీతో కూర్చొని చూస్తే అసలు మీకు వయసు పెరిగిన తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలు 3 generations కూర్చొని చూస్తే, అంటే ఇనిషియల్ గా బోరింగ్ ఉంటది, అంటే నేటివిటీ ఎక్కువ చూపిస్తాడుగా, అది రెండు చిన్న పిల్లలకు నచ్చకపోవచ్చు. కానీ అది గనక మీరు చూపిస్తే you realize lot of things. Movie entire financial discipline, planning, financial independence, women empowerment అన్ని చెప్పేస్తాయి. మనం మాట్లాడుకున్నాం సార్. ఇది మనం మాట్లాడుకునేది మీరు అన్నట్టు ఒక 3 generations వాళ్ళు కూర్చున్న సినిమా చూస్తే ఆ డిస్కషన్ వాళ్ళ మధ్యలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. 3 generations చూడాలి, వాళ్ళు డిస్కస్ చేసుకుంటే అసలు ఏంటి పాయింట్స్, సినిమాల నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏంటి అని డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అక్కడ వచ్చేస్తుంది. చాలా బాగా వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు గోల్డ్ ఎందుకు ఇస్తుంది వైఫ్, వీళ్ళు చెప్పి పట్టుకొస్తారు. ఆమె అల్లుడు బిహేవియర్, ఆ కోడల్ని సపరేట్ చేస్తే సరే కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఆయన వచ్చి చేసే బిహేవియర్ డబ్బు కోసం 3 తులాలు కావాలని. 3 తులాలు బంగారం కోసమే వాడు కదా. అది వాడు క్యారెక్టర్ ప్రూవ్ చేశాడు. ఎందుకు డైవర్స్ తీసుకుందానికి మన క్యారెక్టర్ ముందే జస్టిఫై చేశాడు కదా. అద్భుతం. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ లో లెర్నింగ్ ఉంది. మొత్తం ఫినాన్స్ తో ఇంక్లూడ్ అయ్యే ఉంది అక్కడ. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు కానీ దాని ఇంపార్టెన్స్ కూడా ఉంది ఆ మూవీలో. అంత డబ్బులు ఉన్నా కూడా అవసరానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ లేకపోవడం వల్ల ఇప్పుడు అంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులు వీళ్ళ దగ్గర లేదు. సో ఆమె బతికించాలంటే డబ్బులు కావాలి. ఇన్సూరెన్స్ లేకపోవడం వీళ్ళు కింద మీద పడి డబ్బులు తగ్గారు. అంత లాస్ అయ్యేది కాదు. అండ్ ఆమె దగ్గర ఉన్న దాన్ని కూతురికి డిస్క్లోజ్ చేయలేదు, చేయాల్సింది. అప్పుడు కూతురే మేనేజ్ చేసేది కదా. అవును. ఇప్పుడు ఇంత కొడుకులు రావాలి, వాళ్ళు చూడరు పోవాలని కోరుకొని మళ్ళీ బంగారం ఉందంటే బ్రతికించేది లేకుండా అట్లీస్ట్ అంతా కాకపోయినా ఈ మెడికల్ ఎమర్జెన్సీని హౌ టు ట్యాకిల్ అనేది చెప్పుంటే బాగుంటది. సర్టన్ ఫండ్ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పుంటే ఆ వయసు మీద పడ్డప్పుడైనా అదొక బెటర్ పాయింట్ అయ్యింది. అదొకటి ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా మంచి అవేర్నెస్ వచ్చిండదేమో. అదే అంటే మూవీకి అవసరం లేకపోయినా అతను చూపించాల్సిన క్యారెక్టర్ అది. అదే అంటే ఊర్లో చదువుకొని ఒక ఫిమేల్ ఇండిపెండెంట్ గా ఉండాలని కక్షగా తనకు తాను ఉంటే అలా ఉంటాడు. రియాలిటీకి అలాగే ఉంటాడు. అవును, రియాలిటీకి అలాగే జరుగుతుంది. చాలా బాగుంది. డెఫినెట్ గా అందరిని చూడమని చెప్పొచ్చు మనం. అది ఆల్రెడీ హిట్ మూవీ అంటే కదా. చాలా కలెక్షన్స్ వచ్చాయి, హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. హ్యూజ్ కలెక్షన్ అంటున్నారు. వెళ్తుంది కానీ ఏమో దీన్ని ప్రమోట్ చేయకపోతే కూడా చూడరు జనాలు. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసినా చూడటం ఆపేస్తారు. మూవీ స్టార్ట్ 10 నిమిషాల్లో కూడా ఆపేస్తారు. టూ మచ్ నెటివిటీ స్టార్టింగ్ కొంచెం బోరింగ్ ఉంటుంది. మీరు నాకు 2 days బ్యాక్ చెప్పారు కదా నైట్, అంతకుముందు అది పెట్టి ఆపేసి చెప్పారు. ఆ మూవీ అన్ని నేను చూసాక అర్థమైపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ చూసాక ఇన్వాల్వ్ అయిపోయాం కదా, దెన్ నడిచిపోయింది. అదే చెప్పాను కదా, మూవీ కొంచెం స్టార్టింగ్ లో బోరింగ్ ఉంటుంది సార్, కొంచెం చాలా బాగుంది మూవీ అని చెప్పిన తర్వాత నేను అసలు గుర్తుపట్టలేదు. ఏదో మలయాళ సినిమా ఏమో అనుకున్నాను, నేను డబ్బింగ్ సినిమా అనుకున్నా కానీ బట్ నాకు తర్వాత నేను చూసిన తర్వాత సినిమా చాలా బాగా అనిపించింది. నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ లెసన్స్, లైఫ్ లెసన్స్, బ్యూటిఫుల్. వాట్ సర్వీస్ ఎక్కడ చేయాలి, అవి మొత్తం ఫుడ్ వండించి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి కదా ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా. ఏం బెడ్ పొందినప్పుడు వాళ్ళ కన్సర్న్ ఉంటది. అప్పు తీసుకునేడేమో పోవాలని కోరుకుంటాడు. నీ సొంత కొడుకు కూడా నువ్వు చనిపోవాలని ముక్కుంటాడు వెళ్ళి దేవుడికి. నీ సొంత కొడుకు
అప్పు తీసుకున్నాడు నువ్వు పోవాలని కోరుకుంటాడు. కానీ ఎవరికైతే నువ్వు భోజనం పెట్టావో వాళ్ళు నువ్వు బ్రతకాలని కోరుకుంటారు. అప్పు ఇస్తే నువ్వు శత్రువు అవుతున్నావు, భోజనం పెడితే వాడిని వెల్ విషర్ అవుతున్నాడు. కానీ భోజనం పెట్టడం చాలా తక్కువ కాస్ట్ కదా, కానీ అప్పు ఎక్కువ ఉంటుంది. అది అంటే అంతమంది శత్రువులు అయిపోతుంది. నీ చావు కోరుకుంటారు నువ్వు అప్పులు ఇస్తే. అది బిగ్ లెసన్. ఈరోజు చాలా మంది అప్పులు ఇచ్చి షూరిటీ పెట్టి, నేను కూడా ఒక క్లయింట్ వచ్చారు మధ్యాహ్నం, ఆయన 10 lakhs షూరిటీ పెట్టారు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి, క్లోజ్ ఫ్రెండ్ అని పెట్టాడు, ఆయన ఫ్రెండ్ అని. ఇప్పుడు ఆయనకి అట్లా అయిపోతున్నాడు. బట్ పర్సన్ ఇస్ జెన్యూన్ గా, వాడు ఇతని ప్రాపర్టీ అటాచ్ చేసి అని చెప్పాడు షూరిటీకి. ఇతనే అప్పుడు ప్రాపర్టీ పేపర్ లేవులా, బట్ ఆయన అటాచ్ అయిద్దని చెప్పి షూరిటీ అంతే. షూరిటీ ఏం తీసుకుంటారు సార్ జనరల్ గా? ఐడి ప్రూఫ్ తీసుకుంటారు, పాన్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్. అది మీ సివిల్ కూడా రిపోర్ట్ అయిపోతుంది. ఓకే, మీ సివిల్ కూడా రిపోర్ట్ అయిపోతుంది. వాడు ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు కట్టాల్సిందే. మన అగ్రిమెంట్ ఏమి ఉండవు అంతే. షూరిటీ అంటే దాంట్లో అగ్రిమెంట్ ఎవరు అవుతున్నారు సార్, అంతే అటాచ్ అయిపోతుంది అంతే. అంతే కదా. షూరిటీ అంటే మీరు యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. నేను షూరిటీ అంటే ఇప్పుడు మాటల్లో నేను షూరిటీ అని చెప్పి ఇరుక్కుపోయినా కూడా మస్తు మంది ఉన్నారు. వీడు మాట తప్పడు, అవును, మాట తప్పే మనిషి కాదు. నేను ఉన్నాను షూటీ, ఇవి నేను ఉన్నా అంటే ఆయన ఎగ్గొడితే మరి నువ్వు అన్నావు కదా, మాట ఇచ్చేవుగా, కడుతున్నారు. అట్లా మాటను కట్టినాలు కూడా చూసాం మనం. అప్పు ఇవ్వటం వల్ల ఉన్న రిస్క్ ఒకటి బాగా తెలిసింది. షూరిటీ కూడా అదే రిస్క్ సార్. అప్పు ఇచ్చిన దానికంటే పెద్ద రిస్క్ షూరిటీ కూడా. ఇది చాలా మంది చెప్పాక రియలైజ్ అయ్యాను. మనం కూడా ఒకప్పుడు పెట్టాము, ఇప్పుడు రియలైజ్ అయ్యాం. అట్లా చాలా లెసన్స్ ఉన్నాయి. ఒక సీన్ ఉంది గమనించారు దాంట్లో. ఒక ఫ్యామిలీకి అప్పిస్తుంది ఆవిడ. అప్పించేది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు బయట వాళ్ళ అత్తో ఎవరో ఒక ముసలావిడ చేతిలో ఒక చిన్న బౌల్ పెట్టుకొని కూర్చొని ఉంటుంది. ఏం పెట్టింది నీకు కోళ్ళు అంటే చద్దన్నం పెట్టింది అంటది. అంటే అక్కడ డిఫరెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే అప్పు తీసుకుందో ఆమె చనిపోవాలని కోరుకునే ఒక ఆమె. అవును, అక్కడ గమనిస్తే ఈమె సేమ్ ఏజ్ ఉంటుంది దాదాపు ఇద్దరికి, రాధిక గారికి కానీ ఆవిడ పరిస్థితి చూడండి. ఈవిడ ఎంత కమాండింగ్ సిచ్యువేషన్ లో లైఫ్ లీడ్ చేస్తుందో ఆ డిఫరెన్స్ కూడా చాలా క్లియర్ గా ఒకే ఫ్రేమ్ లో చూపించారు. అక్కడ చాలా మైన్యూట్ న్యూయెన్సెస్ అవి గమనిస్తే. కాదు, ఈమె రికవరీకి వెళ్తే లోనకి వెళ్ళి మెల్లో ఇది మంగళ సూత్రం తీసేసి తాళ్ళు తీసి పక్కన పెట్టి ఒళ్ళో ఎత్తుకున్న పిల్లోని కూడా అరే నువ్వు మొహం బిక్క మొహం పెట్టరా, ఇట్లా బెటరా అని చెప్తారు. అంటే వడ్డీ కట్టలేని పరిస్థితి అని ప్రూవ్ చేయటం చాలా పెద్ద విషయం. తర్వాత ఈ మీరు చెప్పిన ఈ ముసలి అందరూ చూపిస్తాడు. అవును, వీళ్ళందరికీ ఫుడ్ వండి పంపిస్తారు చూసారా. ఒక గోట్ ని మేకని తీసుకెళ్లి వండించి అందరికి క్యారేజ్ పంపుతారు చూసారా. చాలా నాకైతే బాగా నచ్చింది. ఎలా చారిటీ ఎలా చేయాలి, లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఎలా చేయాలి, చారిటీ చేసింది, లైఫ్ ని ఎంజాయ్ ఎప్పుడు చేయాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి, రికవరీ ఎలా చేయాలి, రెస్పెక్ట్ ఆఫ్ లొకేషన్, కూతుర్ని ఎలా ఇన్స్పైర్ చేసింది. ఆమె చెప్తుంది కదా, మా మదర్ ఇలా చెప్పాక నేను ఇండిపెండెంట్ గా అయినా, నాకు బ్రతకడం నేర్పింది ధైర్యంగా అని చెప్పేసి. ఒక డైలాగ్ ఉంది సార్ అందులో, మర్చిపోయాను నేను. లాస్ట్ లో ఒక కోడలకు చెప్తుంటది కదా, చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్పీరియన్స్ 60 సంవత్సరాలకు రావాల్సింది మీకు 35 ఏళ్ళకి వచ్చిందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి 16 ఏళ్ళకి వస్తుంది. 16 ఏళ్ళకి వచ్చే వాళ్ళకి బాగా పుట్టే టైంకి వచ్చేస్తుంది అని చెప్తుంది. అంత అంటే చెప్పే వాళ్ళు ఉంటే మనకు నేర్చుకోగలిగితే, ఇంకా అర్లీగా నేర్చుకోగలిగితే లైఫ్ ఇంకా బాగుంటుంది. అందుకే పైకి పిలిచినప్పుడు లేడీస్ అందరినీ అమ్మాయిలను కూడా పిలుస్తుంది, మనవరాళ్ళు కూడా. అవును, జెంట్స్ పిలవదు. ట్రూ, అవును. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇంకా ఇంత అద్భుతంగా చెప్పడం కష్టం. ఒక మూవీ ద్వారా అసలు ఎంత బోరింగ్ సబ్జెక్ట్. అవును, ఎవడింటాడు ఫైనాన్స్ వీడియోస్, అది మూవీ ద్వారా చెప్తే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీ వర్షన్ లో చెప్తే ఫైనాన్సెస్ ఇంకా నీట్ కనెక్ట్ అవుతుంది. నాకు పర్సనల్ చూసినప్పుడు అయితే నాకు అందుకే మీకు చెప్పింది చాలా బాగుంది సార్ చూడండి అని చెప్పి. లాస్ట్ టైం 2 BHK మూవీ గురించి మాట్లాడుతుంది కదా, 3 BHK దానికన్నా నెక్స్ట్ లెవెల్. అవును, నెక్స్ట్ లెవెల్. అక్కడ ఎమోషన్ పండించారు కానీ ఇక్కడ ఇవ్వదలుచుకున్న మెసేజ్ మంచిగా. అక్కడ సబ్జెక్ట్ ఒకటే ఇల్లు, కానీ ఇక్కడ అసలు మొత్తం లైఫ్ లైసెన్స్ మొత్తం అన్ని ఒక దాంట్లో పెట్టేశారు. ఫైనాన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇండిపెండెన్స్, అంబులెన్స్ డ్రైవర్ డైలాగ్ ఒకటి. పిల్లలు ఎంత ఇబ్బందులు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని వదులుకోరు, చావాలని కోరుకోరు, కానీ ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు బ్రతకాలని కోరుకున్నారు, ఫుల్ ఎఫర్ట్స్ పడుతున్నారు. అద్భుతం. ఆ అంబులెన్స్ లో ఆక్సిజన్ ఆపేసి వాళ్ళ మదర్ ని చంపేసి వాళ్ళు అంటారు కదా మంచి టైంలోనే జరిగిపోయిందని. ఇక అది ఇక తట్టుకోలేదు. అది జరుగుతున్నాయి కదా సార్ బయట, జరిగేటివే బాగా చూపించారు. హాస్పిటల్లో కష్టాలు సైడ్లీ జరుగుతున్నాయి. మీరు లాస్ట్ వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ లో చెప్పినట్టు ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది దాంట్లో మూవీలో. సార్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ డబ్బు బంగారు. అదే ఇక్కడ మనం దీంట్లో తీసుకుంటాం మన ఎగ్జాంపుల్ లో, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే అన్లెస్ మీ పిల్లలు సెటిల్ అవ్వకపోతే ప్రాపర్ గా, లేదా మీరు సెటిల్ చేయకపోతేనో, వాడు ప్రయోజకుడు కాకపోతే, ఖచ్చితంగా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో, మీకు ఏమన్నా జరిగితే డబ్బులు వస్తాయని ఆలోచనలో ఉంటాడని చెప్పారు మీరు. ఇక్కడ బంగారు, ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్. సో అది కూడా చాలా క్లియర్ కన్వే అయిందా దీంట్లో. అంతే కదా సార్. ఇప్పుడు ఇండియాలో
6,000 మంది పెన్షనర్స్ ఆర్ ఏజ్డ్ బియాండ్ 100 years ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? ఓన్లీ రీజన్ వాళ్ళు పెన్షనర్స్ కాబట్టే బ్రతుకున్నారు 100 ఏళ్ళు, లేకపోతే 100 ఏళ్ళు ఉండరు. 100 ఏళ్ళు ఉండరు. మీకు ఇన్కమ్ లేకపోతే ఓల్డ్ ఏజ్ లో మీకు సొసైటీలో విలువ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. మీ నుంచి ఒక ఇన్కమ్ వస్తుంటే మీ పిల్లలు మీరు ఉంటే ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు, ఎందుకంటే మీరు ఖర్చు పెట్టలేరు. ఆ ఇన్కమ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయింది గిఫ్ట్లు కానీ అలాగా. కానీ మీకు ఎటువంటి ఇన్కమ్ లేదు, మీరు పోతే డబ్బు వస్తుందంటే మరి అది డిఫరెంట్ థాట్ వస్తుందిగా. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నథింగ్ బట్ దట్. పాసిబుల్. టర్మ్ ఇన్సూరెన్స్ అదే కదా, మీరు ఉంటే డబ్బు రాదు, మీరు పోతే డబ్బు వస్తుంది. మీ నుంచి ఆదాయం లేదు, ఖర్చు, సేవలు చేయాలి, రిస్కే. హ్యావింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ బియాండ్ సర్టెన్ ఏజ్ ఈజ్ రిస్క్ ఫర్ ఎవ్రీవన్. పిల్లలకి 30 years వచ్చాక టర్మ్ ఇన్సూరెన్స్ వద్దంట నేను. మీ తల మీద డబ్బులు పెట్టుకుని తిరగదు 60 ఏళ్ళు వచ్చాక. కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ లో మీరు ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా చాలా మంది కామెంట్స్ చూశాను నేను. ఎమోషనల్ ఫ్యాక్టర్ లో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే దాన్ని ఎమోషనల్ ఫ్యాక్టర్ లో తీసేసుకుని అట్లా దానికోసం డబ్బుల కోసం చంపేస్తారు ఆ తల్లిదండ్రులని, ఏం మాట్లాడతారు మీరు అనే వాళ్ళు ఉన్నారు. బయట నిజంగా ఇవి జరుగుతున్నాయి కూడా, మినిమల్ జరుగుతుంది. ఆ ఛాన్స్ కూడా ఎందుకు అంటే నా పాయింట్ ఏంటంటే మీ పిల్లలు సరిగా సెటిల్ అయితే ఇది ఆశించరు, అంతే. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వాళ్ళు కాకపోతే ఆశిస్తారు. అంటే మన లాజిక్ ఏంటంటే కిడ్స్ వెల్ గా సెటిల్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేరెంట్స్ అయితే వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఇది లీస్ట్ బాధ. కానీ వాళ్ళు సెటిల్ అవ్వకపోతే ఇది వాళ్ళకి బిగ్గర్ అమౌంట్. అంటే 2 విధాలుగా అవసరం లేదు. వాళ్ళు సెటిల్ అయితే అసలు అవసరం లేదు, వాళ్ళు సెటిల్ కాకపోతే ఉండటమే రిస్క్. ఎవరైతే ఎంతో కొంత ఇచ్చిపోతాం కదా, ఎందుకు వద్దంటున్నావు అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ పర్పస్ అది కాదు కదా. పర్పస్ ఇవ్వడం కాదు కదా, మనం చెప్పేది ఒకటే. పర్పస్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈస్ నాట్ టు మేక్ యువర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ యువర్ అబ్సెన్స్. నువ్వు చనిపోతే పేదరికంలోకి వెళ్లకుండా కాపాడటానికే గానీ వాళ్ళ ధనవంతుల్ని చేయటానికి కాదు. ఈ పాయింట్ మిస్ అయిపోతున్నాం. సో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత దాని అవసరం ఉండదు. ఎస్, డైలాగ్ కూడా చెప్తుంది ఆవిడ, సేమ్ అదే వాళ్ళ కోడలకు చెప్పేటప్పుడు పైకి పిలిచినప్పుడు, ఒక మనిషి హ్యాపీగా బతకడానికి, సంతోషంగా బతకడానికి డబ్బులు అవసరం లేదని నాకు తెలియదు, కానీ గౌరవంతో బతకడానికి మాత్రం డబ్బులు కావాలా అంటే లైఫ్ మొత్తం ఫాలో అవుతుంది. అది మీరు గమనించలేదు. అండర్లైంగ్ అది అంటే ఆవిడని తిట్టుకోవచ్చు, ఆవిడ చనిపోవాలని కోరుకోవచ్చు, ఆవిడ ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఆ డబ్బు ఉండడం వల్ల ఆమెకు రెస్పెక్ట్. డబ్బే, ఆస్తులు వేరు. మళ్ళీ అదే ఆస్తులున్న బేదోళ్ళు చాలా మంది ఉంటారు, ఆస్తులు ఉండి అడుక్కు తినే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాని నుంచి ఆదాయం లేకపోతే అది ఆస్తులు అవుతుంది. ఇప్పుడు ఆమెకి ఏ స్థలమో పొలమో ఉంటే పోతే మాకు వస్తుంది అనుకుని వదిలేసేవాళ్ళు, పంచుకోవచ్చు అని. గోల్డ్ కాబట్టి ఎక్కడుందో తెలియదు, లిక్విడ్ అది లిక్విడ్ అసెట్. ఎక్కడ పెట్టిందో కూడా తెలియదు, ఎంత ఉందో తెలియదు. అది అక్కడ పవర్ వచ్చింది. ఇల్లు ఎలా పంచుకోవాలి, ఎందుకంటే ఇళ్ళకి పంపకాలు వేసుకోవచ్చు, పొలాలు ఉంటే పంపకాలు వేసుకోవచ్చు, కనుక ఎట్లా వేస్తావు? అది నువ్వు ఎక్కడుందో కూడా తెలియదు కదా, ఉంటే వేసుకోవచ్చు. తెలియదు. ఎస్, లిక్విడ్ అసెట్స్ అట్ పవర్. అందుకే డబ్బుండి ఇంత మాట చెప్పి లైట్ ఆఫ్ చేసిన వ్యక్తి, లైట్ ఏది చనిపోయిన వ్యక్తి ఫోటో ముందున్న లైట్ కూడా నీకు దండగిదని ఆఫ్ చేసిన వ్యక్తి వీకెండ్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది చూసారా? కలర్ కళ్ళజోడు పెట్టుకొని ఐస్ క్రీమ్లు అవి తిరిగి, అది అద్భుతం. పీక్స్ అంటే లైఫ్ ని ఎంజాయ్ చేయడం కూడా తెలవాలి, ఆస్తి కూడా పెట్టాలి, ఆదాయం చేయాలి, దాన్ని నీ గురించి నువ్వు కూడా ఖర్చు పెట్టుకోవాలి. చాలా బాగా చేశారు, ఆ పాయింట్ అద్భుతం. సో ఓవరాల్ గా మూవీ మొత్తం కంప్లీట్ ఫైనాన్షియల్ లెర్నింగ్, లైఫ్ లెసన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫీమేల్ ఎక్స్క్లూజివ్. నిజం చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ మొత్తం దాని మీద నడుచు. నెక్స్ట్ స్వాతంత్రం ఫర్ ఫీమేల్ అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి, ఎలా బ్రతకాలి కదా. డబ్బు బంగారం కోసం హస్బెండ్ కొడుతూ ఉంటే వాడి దగ్గర ఏంటి నువ్వు బ్రతికేది, వచ్చే నువ్వు సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు. అది ఇవన్నీ బ్యూటిఫుల్ లెసన్స్. మనం చెప్పలేము అంత బాగా, ఒక మూవీ ద్వారా బాగా చెప్పారు. మిడిల్ క్లాస్ మూవీ ఆర్ 3 generations ఎవరికైనా కూడా మస్ట్ వాచ్. ఎస్.